Okay, let's go. అన్నగారు గంగాధర, మాలోడు కేశవయ్య, మా మామ నరేంద్ర. నువ్వు ఇంక నీకలు తిప్పుకో, తిరిగే రాదులే. అట్లా రండి రండి అందరం వెళ్దాం రండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చాలా కఠినంగా ఉంది. యూట్యూబ్ లో పెడతాను. డ్యూటీ అంత లేట్ అయింది, అందుకు వాటర్ బాటిల్ తీసుకోబోతాను. డ్యూటీ కాదు, నీకేం తిక్కనా? యూట్యూబ్ లో పెడతా దీన్ని. ఓ నేను ఎత్తుకుంటారా? నువ్వు నన్ను ఎత్తుకో, నేను నిన్ను ఎత్తుకుంటా. చూడా కష్టపడుతున్నారు, కానీ మేము దీన్ని ఎంత సాహసంతో ఛేదించాలని నిర్ణయించుకున్నాము. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కష్టపడి ఎక్కుతున్నాను. గంగాధర్ అంటే ఇప్పుడు బైక్ ఎక్కగానే 8 PM ఫుల్ బాటిల్ కట్ చేస్తాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆయన అందరికంటే ఒకటే డైలాగే, హాయ్ బ్రో. కష్టపడి కొండలు ఎక్కుతున్నాను, కానీ ఉన్నది కానీ ఏంటి బ్రో అంత మాట గుప్త నిధుల కోసం ఎదుగుతున్నారు. చూస్తున్నాను, ఓపిక లేకపోతే ఉన్నది. చెప్పు మామ, ఇక్కడ ఒకప్పట్లో నిధులు ఉన్నాయని నమ్మేవారు, ఇప్పుడు నమ్మలేదు. నాకు తెలిసి ఇప్పుడు సోమున్న గడా తీసుకొచ్చుకొని రాత్రికి పని పడుతుంది. అదే చెప్పు. బాడికి తెచ్చుకుంటాడప్పా. మా మామ ఎక్కలేకున్నాడు, ఒక కాలు పైకి ఒక కాలు కిందికుంది. ఆ మామ అయితే కడుపు కడదు, ఈ మామ కడుపు తగ్గింది. నేను బండి పోయే గోలు పోయేంత ఆదివారం మన పిల్లగాళ్ళందరూ దొరుకుతున్నారు ఆటోలో కదా. అది బాగుంది, ఫ్యామిలీలు తగిన బాగుంటుంది. చేసుకోవచ్చు బాగా చేసుకోరా. మనం లేని చూసి బ్రో, ఇది డేంజర్ ప్లేస్ బ్రో, జాగ్రత్తగా ఉండాలి. చెప్పు. ఏమంటే గంగరు పోతుంది, ఏంటి సార్ అది? ఏమంటే గంగరు పోతుంది అంట, ఇక్కడ కరుస్తుందంట. మా అన్నకి ఆరోగ్యం అంత డల్లుగా ఉన్నాడు, ఆరోగ్యం హుషారు చేయాలంటే ఏం చేయాలి బ్రో చెప్పండి. కాండం బయట రండి వేసుకోమని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమి ఇంకో తిరానండి. కాళ్ళు గొంతున్నాయి. అవలేవ్వ నేను అబ్దుల్ దుంకుతాడు కానీ మందులు అన్నీ వచ్చినాయి. హాయ్ బ్రో. గంగాధర్ అనేది ఒకటే డైలాగే, హాయ్ బ్రో హాయ్ బ్రో. ఉంటుంది చూసుకుంటాము. తర్వాత మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాము. ఇలా కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఇక్కడ దేవతలు కనిపిస్తున్నారు.
అదే కేశవ గారు కవర్ పిలిచిందప్ప ఇంకా పండుకొని తిన్నాం. నిల్లు ఖరాబ్ చేద్దాంలే. ఏ బా కేశవ, ఫోటోలు ఏమైనా దిగుతారంటే చెప్పండి, దీంట్లో మంచి లొకేషన్ ఉంది గడ్డిపాసలో. చేరుకున్నాం, ఫైనల్ గా మేము సాధించాం. రండి మీకు ఇప్పుడు ఇక్కడ గదిలో ఎలా ఉన్నాయో చూపిస్తాం. కాళికా మాతని చూపిస్తామని అప్పట్లో ఎక్కలేకున్నాము, ఇప్పుడు ఎక్కుతున్నామంటే కాళికా మాత. చాలా అద్భుతంగా ఉన్నది. అది ఈ మధ్యన పెట్టినారు ఈ గుళ్ళు, ఆ బుట్లో లేవు. ఎవరో పూజ చేస్తాను రద్దు. చూపి నీకు ఆ బుట్ట చూడు, మళ్ళీ ఇంత ఇంత రాయి లోపల చెక్కాలంటే ఎట్లా చిక్కిండాలి వాళ్ళకి, అంత టెక్నాలజీ ఎట్లా వచ్చిందల్లా. అప్పుడే రంగులు వేసినారు అంతే. అప్పుడే టైల్స్ వరిసి రంగులు వేసి ఇంకా మంచి నిలబడుకోవచ్చు. దీపం ములుగుతుంది వద్దు. కొంతమందికి ఉండవు. చూడు ఇంత ఇంత చెక్కిండాలంటే ఆ బుట్టలో ఎంత టెక్నాలజీ ఉండాలి చూడండి. రాయిని నువ్వు నిలబడుకుంటావు మళ్ళా. మనిషి ఏంది ఇంత దావా ఇంత నీకు రా ఎట్లా చెక్కిన నా. మన తమిళనాడులో గుడి వెళ్ళాలన్నా పైన ఒక 1000 కేజీ రాయిని పెట్టినారు పైనకి. 1000 కేజీలు గుడి పైన బృహదేశ్వర ఆలయం అని శివుని గుడి. జగదంబ కదంబ బల ప్రియ వాస విలాస నివాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ. 1000 కేజీలు అంత పైకి పెట్టినారంటే ఆ బుట్ట మన టెక్నాలజీ అట్లా ఉంది. అది నంద్యాలకు వచ్చినట్టు కనబడుతుంది కెమెరాలో. పొద్దున్నే వచ్చినట్టు ఇంకా బాగుండేది బాగా మంచికి. ఆ కొండ ఎక్కిందంటే కింద మనము సాహసం చేసి నేను తీసుకోవాలి కదా, ఉండాలి. ఎంతో కష్టపడి మేమైతే పైకైతే చేరుకున్నాం. ఎన్నాళ్ళకి కలిసినాం బ్రో మేము, మా ఫ్రెండ్స్ ఇద్దరము. అల్లాపుల ఐబ్రోస్ అని కూడా ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే ఒకడు గర్జన ఒకడు. అమ్మయ్యా నువ్వు సింబాజీలు ఉన్నాయి నువ్వు దొడ ఏ సంచి తినేదని ఎత్తుకొని పోయి సంగతి ఖర్చు వచ్చి కర్రండి సింబాజీలు రండి. మధ్యలో కోట అయినా కోట అదే అదే వాటికి ఎప్పుడు ఏదైనా ఎట్లుంటది మరి మనతోని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.